అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 100% రుణమాఫీ చేసినామని చెప్పేసి అటు పార్లమెంటు వేదికగా ఇటు అసెంబ్లీ వేదికగా గప్పాలు కొడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికైతే ఒక గట్టి ఎదురు దెబ్బే తగిలింది. అంటే దాదాపుగా 110% మేము రుణమాఫీ చేసినాము, దాదాపుగా ఒక ఒక సమ్టమ్ ఒక లంసమ్ అమౌంట్ వరకు మేము ఇప్పటికి ప్రజలకు అందించినామని చెప్పినటువంటి ప్రభుత్వం వైఫల్యం, రుణమాఫీ వైఫల్యం అనేది ఈరోజు మనకు స్పష్టంగా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే మీకు దగ్గరకు వచ్చింది. రుణమాఫీ చేయలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో రైతు పిటిషన్. 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 567 అమలు కావడం లేదని ఓ రైతు హైకోర్టును ఆశ్రయించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి తనకు ఉన్న వ్యవసాయ భూమిపై అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో 1,50,000 రూపాయలు రుణం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ జీవో ప్రకారం తన రుణం మాఫీ కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు మాఫీ కాలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సమయం కోరడంతో విచారణకు వాయిదా పడిందని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది. దీంతో పాటుగా హైకోర్టు కొంచెం సీరియస్గానే అయిందంట. ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ కార్యదర్శికి, అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారికి కూడా కొన్ని నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మనతో మాట్లాడేందుకు రైతు ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి మనతో లైన్లో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఉన్నారా నరసింహారెడ్డి గారు? చెప్పండి సార్, అంటే మీరు రుణమాఫీకి సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వం 110% జరిగిందని చెప్పేసి మీ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పార్లమెంటు వేదిక కూడా స్పష్టం చేసినట్టుగా దాన్ని రుణమాఫీ, తెలంగాణ చేసినటువంటి రుణమాఫీ దేశానికి ఆదర్శవంతంగా అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇటు అసెంబ్లీలో కూడా సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా 100% మేము రుణమాఫీ చేసినాం తెలంగాణలో అంటున్నారు. మీరు అంటే ఇప్పుడు ఈ టైంలో మీరు పిటిషన్ వేసినట్టు అసలు ఏం సార్, ఎంత తీసుకున్నారు మీరు? అసలు దీన్ని వెనుకున్న కథ సార్? నేను 1,50,000 రూపాయలు రుణం తీసుకున్నాను. ఓకే. సో దానికి నేను 2018 సంవత్సరం నుంచి కూడా రెగ్యులర్ గా నేను రెన్యువల్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే, 2018లో తీసుకున్నాను సార్ మీరు? తీసుకున్నాను. అప్పటి నుంచి నేను రెన్యువల్ కూడా చేస్తున్నాను. ఓకే. ప్రభుత్వ పరంగా, ప్రభుత్వం కాకుండా ఏదైతే ప్రభుత్వం 567 జీవో ప్రకారం చెప్పిందో అవును 567 దాని ప్రకారం నేను అర్హుడిని. ఓకే. రేషన్ కార్డు ఉందా లేదా సమస్య కాదు. అవును, అందులో మేనిఫెస్టోలో పొందుపరిచారు వాళ్ళు. రేషన్ కార్డు ఉండే దాని తర్వాత నేను రేషన్ కార్డుకు తీసుకోలేదు. మా అమ్మగారు ఆరోగ్యం బాగాలేక నేను రేషన్ కార్డు తీసుకోలేకపోయాను. ఓకే. సో ఏదైతే ఉందో గవర్నమెంట్ జీవోలో గానీ ఎక్కడ గానీ స్పష్టంగా చెప్పింది. ఏమని అంటే రైతు అనేవారు ఎవరు ఎక్కడ ఉన్నా, ఎలాంటి వారైనా, పెద్దవారు చిన్నవారు అని తేడా లేకుండా 2 లక్షల లోపు తీసుకున్న వాళ్ళకు రుణమాఫీ చేస్తామని చాలా వేదికల మీద చెప్పింది, చాలా వేదికల మీద చెప్పింది. పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉన్నారు, మంత్రులు ఇచ్చి ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉన్నారు. నేను సెవరల్ టైమ్స్ రిక్వెస్ట్ చేశాను. మండల వ్యవసాయ అధికారి దగ్గర వెళ్ళి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా నేను మండలానికి వెళ్ళి ఉన్నాను. ఓకే. మండలానికి వెళ్ళి వాళ్ళని అడిగి ఉన్నాను. సార్ ఏంటి నా పేరు ఎందుకు రాలేదు? వస్తుంది అన్నారు. ఓకే. ఫోర్త్ స్టేజ్, ఫోర్త్ ఫేజ్. ఓకే. వాళ్ళు నాకు నా యొక్క ఆధార్ కార్డు వాళ్ళు పంపించింది ఏంటంటే, సెల్ ఫోన్ పంపించింది ఏదైతే ఉన్నదో, సార్ మీరు 1,56,000 డ్యూ ఉన్నారు, మీది మీ యొక్క చూపిస్తుంది ఏంటంటే, మీ యొక్క స్టేటస్ ఏం చెప్తుందంటే కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయవలసి ఉన్నది అనేది వాళ్ళు సాకు చెప్పుకుంటూ, మా చేతిలో ఏం లేదండి, యాప్ ఓపెన్ కావాలి, గవర్నమెంట్ ద్వారా ఇంకో యాప్ ఓపెన్ అవుతుంది అనే సాకు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం క్లియర్ గా చెప్తా ఉంది, ప్రజలందరికీ చెప్తా ఉంది, మీ అందరూ మీరు రుణమాఫీ చేసామని చెప్తున్నది. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఊర్లో కూడా, మా సొంత ఊర్లో అరూరులో గానీ ఒలిగొండలో గానీ చాలా మందికి రుణమాఫీ కాలేదు అనేది ప్రతి వేదికల మీద చెప్పుకుంటున్నారు. ఇక్కడ పార్టీకి అతీతంగా ఒక జీవో అంటే అందరికి సమానం, ఈక్వల్ జస్టిస్. ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఏ జీవో ఇష్యూ చేసినా ఆ జీవో అందరికి అందుబాటులో ఉండాలి, ఆ జీవో ప్రకారం అందరికి న్యాయం జరగాలి, అందరికి రుణమాఫీ కావాలి. అందులో నేను ఒక బాధితుడిని, నాకు రుణమాఫీ కాలేదు. నేను ప్రభుత్వానికి చెప్పుకున్నాను, మండలాధికారికి చెప్పినాను, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కి, పిటిషన్ ఇచ్చి ఉన్నాను. వాళ్ళు ఏమంటారు సార్? వాళ్ళ నుంచి వచ్చిన స్పందన ఏంటి? ఏమంటారంటే మా చేతులు ఏం లేదండి, ప్రభుత్వం చెప్తే మేము ఇస్తామండి. ఓకే. అంటే ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారు? బ్రాంచ్ మేనేజర్స్ ఏం చెప్తామంటే, మాదే ఉందండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే మా అకౌంట్ లో డబ్బులు ఇస్తారు. ఓకే.
ఇప్పుడు ప్రభుత్వమే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తారు. ఓకే. వేసినప్పుడే మేము వేవ్ చేసి మళ్ళీ రినోవల్ చేస్తాము అవునండి, అవును. అని స్పష్టంగా బ్యాంక్ వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగా ఏదైతుందో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏదైతున్నారో వాళ్ళు వేయాలి. రైతులకు, నిజమైన రైతులు కొన్ని వందల వేల మంది ఉన్నారు రుణమాఫీ కాని వాళ్ళు అనేది నాకు స్పష్టంగా తెలుస్తా ఉంది. పేపర్ న్యూస్ ద్వారా కానీ ఎక్కడెక్కడ వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ, నేను ఊర్లో మా సొంత ఊర్లో కానీ చాలా మందికి ఓకే ఓకే బ్యాంకర్స్ ఫెయిల్యూర్ అయ్యారా లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఫెయిల్యూర్ అయ్యారా ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసుకోవాలి. రైట్ సార్, దీనికి సంబంధించి దాని మీద సార్ నిన్న ఏదైతే కోర్టులో మీరు ఉన్నారా, అక్కడ వెళ్ళిరా? నిన్న కోర్టులో ఉన్నాను, నేను కోర్టులో ఉన్నాను. నా తరఫున రాజేశ్వరరావు గారు అని అడ్వకేట్ గారు వారు వచ్చేసి చెప్పి ఉన్నారు. క్లియర్ గా మాధవీదేవి గారు జడ్జి గారు జడ్జి ధర్మాసనం మాధవీదేవి ప్రభుత్వ న్యాయవాదిని అడిగింది, ఏమండి మరి ఈ యొక్క రైతుకు మీరు ఎందుకు రుణమాఫీ చేయలేదు అంటే, అమ్మా మేము ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాము, మేము మా ప్రభుత్వ అధికారుల దగ్గర ఇన్స్ట్రక్షన్ తీసుకొని మేము కౌంటర్ వేస్తాము, లేకుంటే ఒకవేళ ఇతనికి ఛాన్స్ ఉంటే రుణమాఫీ కూడా చేపిస్తాము అది వారు చెప్పడం జరిగింది అక్కడ జడ్జి గారికి. సార్ మామూలుగా ఒక 2 లక్షల లోపు రుణమాఫీకి సంబంధించిన దాంట్లో మీకే 2 లక్షల లోపు వాళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుంటే, అంతో ఇంత మీరు ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత ఫోన్ మాట్లాడుతున్నారు, కానీ మామూలు రైతులు అసలు ఏమాత్రం కూడా కొంచెం ఇల్లిటరేట్స్ ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు ఊళ్ళల్లో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఒదిగొండ మండలానికి నేను పోయినప్పుడు కూడా చాలా మంది వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. ఓకే ఓకే మాకు రుణమాఫీ వస్తుందా అంటే, మీకు మా చేతులు ఏం లేదండి, ప్రభుత్వం యాప్ ఓపెన్ చేసి మాకు పేర్లు పంపిస్తేనే మీకు ఫోన్ చేసి పిలుస్తాము అంటున్నారు. ఓకే. ప్రభుత్వం యాప్ లో వాళ్ళ పేర్లు పంపిస్తేనే వాళ్ళని పిలిచి వాళ్ళ కుటుంబ నిర్ధారణ చేస్తారు. ఓకే ఓకే ఓకే. మీ కుటుంబంలో మీ వైఫ్ కు లోన్ ఉందా, మీ కొడుకు లోన్ ఉందా అనేది వాళ్ళు విచారణ చేసి వాళ్ళు నోట్ చేసుకొని ఆధార్ కార్డు తీసుకొని అక్కడ కౌంటర్ చెక్ చేసుకొని వాళ్ళ లోన్లు మాఫ్ చేసి ఉన్నారు ఇంతకు ముందు. ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. సరే, ఇట్లాంటి సందర్భంలో అంటే మొత్తానికి ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు అయితేనేంది, లేకపోతే కమిషనర్లు అయితేనేంది, ఎవరు ఇచ్చినా కూడా ప్రభుత్వానికి ఇంత పర్సెంటేజ్ జరిగిందని చెప్పేసి కూడా ఈరోజు ప్రజాప్రతినిధులకు ఇస్తారు. కానీ ఎందుకు సార్ 100% జరిగింది అని చెప్పేసి పార్లమెంట్ వేదికగా ఎందుకు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది? మరి ఎవరైనా ఏ గవర్నమెంట్ ఉన్నా వారు వాస్తవాలు చెప్తారు, కానీ ఇక్కడ ఈ విషయాలు ఏతుందో లోవర్ క్యాడర్ వాళ్ళు పనిచేయకపోతే ప్రభుత్వం వాళ్ళు కూడా లోవర్ క్యాడర్ చేయాలి. అధికారిక యంత్రాంగం లోపం. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గానీ, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గానీ వాళ్ళ మండలాల్లో వాళ్ళకు నోట్ చేసుకోవాలి ఎంతమంది రైతులు లోన్ తీసుకున్నారు, ఎంతమందికి వేవ్ చేయాలి అనేది. కొంత నిర్లక్ష్యం అనేది జరిగి ఉన్నది, దానికి నేను కూడా బాధ్యత ఉంది. ఓకే, ఏం చెప్తారంటే ఫర్దర్ గా కోర్టు ఏం చెప్తుంది అనుకుంటున్నారు? అంటే మీకు సానుకూలంగా వచ్చే అవకాశం ఉందా? 100% యాజ్ పర్ జీవో. హైకోర్టు కాన్స్టిట్యూషన్ కోర్టు కాబట్టి, రాజ్యాంగ ధర్మాసనం కాబట్టి హైకోర్టు ఏ జీవో ప్రకారమే కేసులు నిర్ణయిస్తారు. హైకోర్టు ధర్మాసనం ప్రకారము నాకు గాని ఇంకా చేయని వాళ్ళకి ఎవరికి ఉన్నా కూడా జీవో ప్రకారం చేయాలని ఆర్డర్ ఇస్తుంది. తప్పనిసరిగా నేను నా ఫేవర్ లో ఆర్డర్ ఇస్తానని కోరుకుంటున్నాను. ఆ జీవో ప్రకారం ధర్మాసనం కూడా తీర్పులు ఇస్తుంది కాబట్టి నేను ఆ విధంగా కోరుకుంటాను. సార్, ఇప్పటి వరకు మీకు జిల్లా వ్యవసాయ అధికారి కానీ లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని సంప్రదించరా? నాకు ఇంతవరకు ఎవరు సంప్రదించలేదు. నేను పర్సనల్ గా మండలం పోయినాను, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కలిశాను మేడం గారిని, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ కలిశాను యాదాద్రిలో. మరి కలెక్టర్ గారు కూడా మేము పేషెంట్ చెప్పి ఉన్నాను. అంత కమిషనర్ ఆఫీస్ లో పోయి నేను కలిసాను పర్సనల్ గా. అయితే మన నాంపల్లిలో ఉంటుంది. అగ్రికల్చర్ కమిషన్ ఆఫీసర్ కలిస్తే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, లేదండి మీది 4th ఫేజ్ వస్తుంది, ప్రభుత్వం 4th ఫేజ్ వస్తుందంట, మీకు అప్పుడు రుణమాఫీ అవుతుంది. ఎప్పుడు వస్తుంది అనేది ప్రభుత్వం నిర్ణయించాలి, ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, రైట్ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది మొత్తానికైతే చూస్తున్నాం కదా, అంటే రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ఆడుతున్న అబద్ధాలకు, రైతులకు చేస్తున్న దోకాలకు ఒక ప్రత్యక్షమైన నిదర్శనం ఇది. ఈరోజు హైకోర్టుకే నేరుగా రైతులు ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. ధర్మాసనం కూడా ఇప్పటి వరకు చూడండి ఒకసారి మీరు, జస్టిస్ మాధవీదేవికి సంబంధించిన ధర్మాసనం ఏం చెప్పిందంటే, వ్యవసాయ సహకార శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా కలెక్టర్తో పాటు కెనరా బ్యాంక్ అరూర్ బ్రాంచ్ మేనేజర్లకు కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఇంతవరకు కనీసం ఎవరు కూడా స్పందించలేదు, నా దగ్గరికి ఎవరు కూడా రాలేదు, నాకు జరిగిన అన్యాయానికి సంబంధించి ఏ ఒక్క అధికార యంత్రాంగం కానీ అధికారులు కానీ పట్టించుకోలేదని చెప్పేసి కూడా
బద్దం నరసింహారెడ్డి చెప్తున్నటువంటి మాట. చూద్దాం మరి అధికారికంగా మేము మొత్తం టోటల్గా 110% మేము రుణమాఫీ చేసినామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులే హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు చూస్తుంటే ఇంకా నిజంగా ఈ రుణమాఫీ ఏ విధంగా జరిగింది, ఇట్లాంటి రైతులు ఇంకెంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఎప్పుడు బయటకు వస్తారు అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. దీని మీద వ్యవసాయ శాఖ ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏం చెప్తుందో కూడా వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.